Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. ట్రిపుల్ 1 కోర్మనపాలెం నుండి విజయనగరం వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధమైనటువంటి దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. కోర్మనపాలెం నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ బస్ సర్వీస్ విజయనగరం వెళ్తూ ఉండగా ఫోర్త్ టౌన్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి శాంతిపురం జంక్షన్లో సిగ్నల్స్లో ఒక్కసారిగా ఈ బస్సులో నుంచి మంటలు రావటం గమనించినటువంటి డ్రైవర్ అలానే కండక్టర్ కూడా అప్రమత్తమై ఈ బస్సులో అప్పటికే 120 మంది వరకు ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారందరినీ కూడా సురక్షితంగా బయటికి పంపించేశారు. ఆ తర్వాత ఒక్కసారిగా మొత్తం మంటలన్నీ కూడా వ్యాపించి అగ్నికేళలో పూర్తిగా ఆర్టీసీ బస్సు దగ్ధమైపోయినటువంటి దృశ్యాలు. ఎందుకంటే అసలు ఏమీ కూడా మిగలేదు. ఆర్టీసీ ఆర్ఎం గారు చెప్తున్నారు బస్సు ఆల్రెడీ సర్వీస్లో ఉన్నది కాబట్టి ఇప్పటికీ ఈ ప్రమాదం వల్ల 10 లక్షల వరకు నష్టం జరిగింది అని కూడా చెప్తున్నారు. అయితే ఒక్కసారి మనం గమనించవచ్చు విద్యుత్ అంటే ఇందులో ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది. దాంతోపాటు హెవీ లోడ్ 60 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి బస్సు 130 మందితో ప్రయాణిస్తూ ఉండటం వల్ల కూడా హెవీ లోడ్ కూడా ఈ ప్రమాదానికి కారణంగా చెప్తున్నారు. సో ఈ బస్సును ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ టైం కాబట్టి ఎగ్జాక్ట్లీ 8:20 ప్రాంతంలో ఒక్కసారిగా బస్సులో నుంచి మంటలు రావటం గుర్తించారు. ఫైర్ ఆఫీసర్స్కి ఫస్ట్గా ఇన్ఫర్మేషన్ అందించడంతో 4 ఫైర్ ఇంజిన్లు ఇక్కడికి చేరుకొని పూర్తిగా ఫోమ్తో మంటల్ని అదుపు చేయడం జరిగింది. 20 మంది వరకు అగ్నిమాపక సిబ్బంది కూడా తీవ్రంగా శ్రమించి ఆ మంటలు అదుపు చేస్తున్న టైంలోనే టైర్ కూడా పేలడం జరిగింది. ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు టైర్ పేలడం వల్ల. ఎందుకు అంటే ఎదురుగుంటానే హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది. ఎగ్జాక్ట్లీ బంక్ ఆపోజిట్లోనే బస్సులో మంటలు రావటం, డ్రైవర్ ఇమీడియట్గా అప్రమత్తమై సిగ్నల్స్ నడుస్తుండగానే గ్రీన్ సిగ్నల్ ఉంటున్నప్పటికీ కూడా బస్సుని ఇక్కడ సైడ్కి ఆపేసి ప్రయాణికుల ముందు అతివేగంగా బయటికి దించేశారు. అలానే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి శాంతిపురం బీట్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఫోర్త్ టౌన్ పోలీసులకు కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలికి చేరుకొని అగ్ని కేలలో ఎగసి పడుతున్నటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళు తీవ్రంగా శ్రమించి పూర్తిగా మంటలు అదుపు చేశారు. దాదాపు ఒక 40 నిమిషాల పాటు పూర్తిగా బస్సులో మంటలన్నీ కూడా అదుపులోనికి రావడానికి అంత టైం పట్టిందంటే ప్రమాదం తీరు మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఎక్కువ శాతం ఆర్టీసీ బస్సుల్లో టెక్నికల్ ఇష్యూస్, ఫిట్నెస్ ప్రాబ్లమ్స్, అలాగే హెవీ లోడ్ ఈ కారణాల వల్ల కొంత ప్రమాదాలకు కారణమవుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. చూసారా అసలు ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో చెప్పడానికి పూర్తిగా టైర్లు బాంబుల్లా పేలినటువంటి పరిస్థితి. ఒకసారిగా ఇక్కడ ఈ బస్సు ఫైర్ ఇన్సిడెంట్ చూడటానికి కూడా జనం వెహికల్స్ని రోడ్లపైనే ఆపి చుట్టూ గుమ్ముకూడారు. అదే టైంలో చుట్టూ జన సమూహం ఉన్న టైంలోనే ఒక్కసారిగా బస్సు ఫైర్ అవుతూ ఉండగానే టైర్లు పేలటంతో మొత్తంగా ఒక్కసారిగా అందరూ పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినటువంటి ప్రమాదం వల్ల మొత్తం బస్ అయితే మాత్రం ప్రమాదానికి గురైందని టెక్నికల్గా చెప్తుంటే మరోవైపు హెవీ లోడ్ కూడా ప్రధానమైన కారణం ఉంది. ఎందుకంటే 60 మెంబర్స్తో కెపాసిటీ ఉన్నటువంటి బస్సుల్లో హెవీ లోడ్ మార్నింగ్ టైం ఎక్కువగా పీక్ టైం కాబట్టి ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళని ఒకవేళ కండక్టర్ కంట్రోల్ చేయాలన్నా కూడా కాలేజీలకి స్కూల్కి టైం అయిపోతుందని ఆతృతతో వాళ్ళు బస్ని హ్యాంగ్ చేస్తూ కూడా ప్రయాణించే పరిస్థితులు ఉంటాయి. ఏది ఏమైనా డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా శ్రమించి బస్సును అయితే మాత్రం మంటలు అగ్నికేళల్లో నుంచి పూర్తిగా ఈ ప్రమాద తీవ్రత మరింత ఎక్కువ కాకుండా కూడా రెస్క్యూ కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు